హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో మావిగన్ పైన ఆంధ్ర రాష్ట్రంలో చర్చ జోరందుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఒక సభలో మాట్లాడుతూ దాదాపుగా అలాంటి అంశాలే, అంటే మూడు ప్రాంతాలని కలిపి చేస్తే బాగుంటుంది, ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా కొంత మాట్లాడారు. దాంతోపాటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ అడ్వకేట్ విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా మనం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసిన మావిగన్ ప్రకటన నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఆ మావిగన్ ప్రకటన ఫస్ట్ ఏమైందంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెయిడ్ బ్యాచ్ మొత్తం కలిసి ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ మెల్లమెల్లగా ట్రోల్స్ పోయి ఇప్పుడు అవి అప్రిషియేషన్స్ వస్తున్నాయి, నిజంగా మంచి కాన్సెప్ట్ కదా అనే దిశగా ప్రజల్లో మార్పు వస్తుంది. అసలు ఈ మొత్తం అమరావతి అంశం ఒకటి, ఈ మావిగన్ అంశం గురించి మీ మాటలో చెప్పండి. నమస్కారం అండి అందరికీ. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు హైవే క్యారిడార్ని ఒక రాజధాని ప్రాంతంగా చేస్తే ఆర్థిక వనరులు పరిపుష్టిగా ఉంటాయి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, మావిగన్ అని పేరు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి. మా నాయకుడు గారు కూడా ప్రతిపాదన చేశాడు. ప్రతిపాదన చేసినప్పుడు నువ్వు ఆ ప్రతిపాదనని ఒక అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి పరిగణలోకి తీసుకోవాలా. విమర్శలు అనేది సక్రమంగా ఉన్నప్పుడు పరిగణలోకి తీసుకోవాలా. పరిగణలోకి తీసుకోకుండా దాని మీద ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈనాడు కానీ, చంద్రబాబు బ్యాచ్ కానీ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారండి. రోజుకి వచ్చినట్టు బూతులతోటి. అయితే మాకు అది లాభం జరిగిందండి. మాకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగటానికి అవకాశం కల్పించింది ఆ తెలుగుదేశం ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి మనసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన సీపోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అత్యంత ప్రాధాన్యత ఉన్న మిర్చి యార్డ్ కానీ ఆసియా నూనె పెద్దదండి. ఈ రెండు కాకుండా విజయవాడ, గుంటూరు మనం దాదాపు 40-50 ఏళ్ళ నుంచి చూస్తున్నామండి. ఎవరికి తెలియదు కాదు. విద్యా వనరులు ఉన్న ఏకైక రాష్ట్రాలు, ఏకైక జిల్లాలు ఈ రెండే. మనం ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నా, లేకపోతే భారతదేశంలో ఎక్కడున్నా కూడా విజయవాడ, గుంటూరులో చదివితే నెంబర్ 1గా ఉంటుంది అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. అటువంటి వనరులు ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక అమరావతికి వద్దాం. అమరావతి అనేది ఎక్కడుందండి? దానికి అర్థం చెప్పాలంటే చంద్రబాబు నాయుడిని ఆయన 29,000 రైతుల దగ్గర 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూములు 18,000 ఎకరాలు, మొత్తం 52,000 ఎకరాలకి అద్దులు చెప్పానండి చంద్రబాబు గారిని. లేదు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పానండి. అద్దులు కూడా చెప్పలేదు. ఇక లేదు నేను సంపద సృష్టిస్తానంటాడు. ఎంత సంపద సృష్టి అంటే ఏందండి? ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సంపద సృష్టి. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాను ప్రజలకు నచ్చేటటువంటి ప్లాన్. అయితే సార్ ఒక్క నిమిషం అయితే అంటే టీడీపీ వాళ్ళు విమర్శిస్తుంది. దాంతో పాటుగా మొదట్లో కొంత వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది దీని గురించి పెదవి విరిచారు. ఏంటంటే గతంలో 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సడన్గా మావిగన్ అనేది తీసుకొచ్చారు. అసలు ఆయనకి అంటే వైసీపీ నాయకత్వానికి ఒక స్టాండ్ లేదు, కాసేపు ఏమో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు అని కొంత టీడీపీ వాళ్ళు, కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు. దీనిపైన మీరేం చెప్తారండి? అవగాహన లేని కొంతమంది మాట్లాడుతున్న మాట వాస్తవం. నేను కాదంటున్నా. మేము ఎప్పుడు దేన్ని వ్యతిరేకించాం. ప్రజాభిప్రాయాన్ని పొరపాటు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకించదు. అయితే 2 రోజుల తర్వాత ఈ మావిగన్ అనేది నెంబర్ 1 అంటే పేరు నచ్చకపోవచ్చు, పేరు పక్కన పెట్టండి. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనేది హైవే క్యారిడార్ అనేది నెంబర్ 1గా అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలండి. 10,000 కోట్లు ఖర్చు పెడితే లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అక్కడ. ఇప్పటికి దాదాపు 40 నుంచి 45 లక్షల జనాభా ఉండాలి అక్కడ. అమరావతి 10 మందిని చూపించండి. ఆ ఉన్న గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, మెడ్రాసు, బెంగళూరు పోయారు. ఏది చంద్రబాబు నాయుడు ఏదో మంచి చేస్తాడు అనేది
ఎవరున్నారు అక్కడ? ఉమ్. అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని రద్దు చేశారు. కనీసం అవి ఉన్నప్పటికీ ఆ 50,000 ఇళ్లలో ఇంటికి ముగ్గురు చొప్పున 150,000 మంది ఉండేవాళ్ళు కదండి. అవును. ఆ జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. ఉమ్. ఇవాళ అక్కడ జనాన్ని ఎట్ట సేకరిస్తాడు? జానకండి మా హైకోర్టు పక్కన జడ్జీల క్వార్టర్స్ కడుతున్నారు. అవి రేపు ఎల్లుండో ఒక నెలలోపు పూర్తవుతాయి. ఏ ఒక్క జడ్జి గారైనా వచ్చి అక్కడ ఉండగలుగుతారా? ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్లు తీసుకుంటే వాళ్ళు అక్కడ ఉండగలుగుతారా? విజయవాడలోనో గుంటూరులోనో ఉండి వస్తారు, లేదా హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయి వస్తున్నారు, ఆ నుంచి వచ్చేస్తున్నారు, షెడ్యూల్ సర్వీస్ లాగా చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఉంటారండి? ఇవాళ 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు, దానికి 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఒక రోడ్డు నిర్మాణం చేయడానికి 10 అడుగుల లోతు పునాది తవ్వుతున్నారు. పూర్తిగా 10 అడుగులు తవ్వితే బిల్డింగ్ నిర్మాణాలకి ఎన్ని అడుగులు తవ్వాలండి? నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. 7 సంవత్సరాల పరిపాలన తెలుగుదేశం పార్టీది. గతంలో 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 1 నెల తక్కువ. ఈ 7 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రోడ్డు అన్నా వేశారండి? 7-8 కిలోమీటర్ల యాక్సెస్ రోడ్డు తప్ప ఏమన్నా మిగతా రోడ్లు ఒక్కటన్నా వేశారా? రమ్మనండి, నేను అంతా చూపిస్తాను. ఎక్కడ వాళ్ళు రోడ్లు వేశారో, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారో చూపించమనండి. నేను వాళ్ళ కాలంలో క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమీ లేదు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెస్టర్న్ బైపాస్ కాడి నుంచి కరకట్ట, వెస్టర్న్ బైపాస్ కాడి నుంచి కృష్ణావారం దాకా కిలోమీటర్ 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అంత ధనం కావాలండి. బెంజి సర్కిల్ నుంచి వారం వేశారు, 35 కోట్ల కిలోమీటర్కి అయింది. గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇవాళ ఆ కాకితలకి అంటే 10 కిలోమీటర్ల లోపు ఉండేదానికి వెస్టర్న్ బైపాస్ నుంచి 10 కిలోమీటర్ల కృష్ణానది వారం దాకా 10 కిలోమీటర్ల లోపు ఉండడానికి 1,700 కోట్లు. ఏంటండి ఇది? ఇది దుర్మార్గం కాదా? ఎవరికి విడిచిపెట్టడానికి పనులు చేస్తున్నారు? ఎవరిని పనులు చేయాలని మీరు? ఇకపోతే నిన్న పాపం ఆమె ఏదో పడగొట్టి చెబుతుంది కమ్మరావతి అని. అది అమరావతి కమ్మరావతి కాదండి, ఇన్కమ్ రావతి. ఒక సామాజిక వర్గానికి ఇన్కమ్ రావతి. ఆమె గతంలో కూడా అన్నారు పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని. గతంలో లోక్సభలో ఉన్నప్పుడు ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడితే మోడీ గారు ఒక మాట అన్నారు, మీరు ఒకసారి రివీల్ చేయండి. మనం సోర్పణకి చూడలేదు, రామాయణంలో ఎంటనే కానీ మన పార్లమెంట్ లో సోర్పణకి వచ్చింది రా బాబు, మీరు ఎవరు మాట్లాడమాగినారు అన్నాడు. మీరు ఒకసారి చూడండి, గతం చూడండి. అటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం మొక్క కుల ప్రస్తావన అండి. ఏది మేధావుల సభలో కుల ప్రస్తావన ఎందుకండి? కులాలతో పనే ఉందండి. ఒక కమ్మలు ఎత్తే గెలుస్తారా, ఒక రెడ్లు ఎత్తే గెలుస్తారా? మనుషులు కదా వీళ్ళిద్దరే నా వ్యవస్థలో ఉండేది. కుల ప్రస్తావన మనకి ఖండించిన పరిస్థితి లేదు. ఇంకొక మాట చెప్తానికి, పార్లమెంటు పెద్దల సభలో రేణుకా చౌదరి మాట్లాడినప్పుడు కెమెరాలన్నీ గ్యాలరీ వైపు చూపించారు. కారణం ఏందండి? అది రూల్స్ లో ఎక్కడైనా ఉందా? పార్లమెంట్ ఉభయ సభల రూల్స్ లో గ్యాలరీలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని ఫోటోలు తీయడం కానీ కెమెరాలు చూపించడం కానీ ఎక్కడన్నా ఉందా? అది చట్ట విరుద్ధం. దాని మీద మా సుబ్బారెడ్డి గారు రిపోర్ట్ చేశారు చైర్మన్ గారు. దాని మీద చర్య తీసుకోవాలి. ఎంతవరకు తీసుకుంటారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళది కాబట్టి అధికారులు తీసుకోకపోవచ్చు కూడా. ఇంత దుర్మార్గం వీడు చేస్తా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం అంటారు. విషయం ఏంటంటే అండి, పెరగపూడి, మందడం, రాయపాడు 3 రోజుల మధ్యన ఇప్పుడేదో తాత్కాలిక భవనాలు లేకపోతే ఇంకో భవనాలు కన్స్ట్రక్షన్ చేశారు. తాత్కాలిక భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి హైవే క్యారిడార్కి 12-13 కిలోమీటర్లు ఏదంటే ఉండేది. అమరావతికి 35 కిలోమీటర్లు. అమరావతి పోవడానికి కనీసం రోడ్డే లేదు. దేవతల రాజధాని అంటాడు. ఎవరండి ఈయన? కొత్త దేవుడా? ఏమండి? అదేదో సినిమా నూతన ప్రసాద్ సినిమాలో ఉంది, కొత్త దేవుడండి, కొత్త దేవుడు అని పాట పాడుకుంటా. ఈయన కొత్త దేవుడు అండి. దేవతలను కూడా మభ్యపెట్టి నేనే దేవుడిని అని చెప్పుకునేటటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో మనం ఉండటం దుర్భాగ్యం. సార్, దీంతో పాటుగా మీరు గమనించుంటే శనివారం సాయంత్రం ఆంధ్రజ్యోతిలో ఒక ప్రోమో రిలీజ్ అయింది. దాంట్లో చాలా అంటే చెప్పరాని స్థాయిలో ఆయన వ్యాఖ్యలు రాశారు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే భార్యల్ని చెల్లెలు అనుకొని ఆ చెల్లెలకి వేరే సంబంధాలు చూస్తానికి కూడా సిద్ధమైపోతారు అనేంత స్థాయిలో వ్యాఖ్యలు చేశారు రాధాకృష్ణ గారు. ఏమంటారు మీరు వాటి గురించి? సార్, తమరు జర్నలిస్టు, తమరు యాంకరు, ఒక మీడియా ఛానల్ నడుపుతూ చాలా ఒబీడియంట్గా ప్రజలకి సరైన సమాచారం అన్నింటిలో మీరు సక్సెస్ అవుతున్నారు. అవునా కాదా? మీడియా కానీ పేపర్ కానీ పెట్టుకున్నటువంటి అధిపతులు ఏ రకంగా ఉండాలా? సరే, ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. ఈయన అమ్మాయికి పుట్టలేదండి, తల్లి చెల్లికను బావకు పుట్టాడా? ఏమంటే ఈ రాధాకృష్ణ అనేటోడు చెల్లికి బావకు పుట్టినాడా? అమ్మాయికి పుట్టినాడు కాదా? ఎక్కడో నిజామాబాద్లో మారుమూల గ్రామంలో పుట్టాడు. నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి చిన్నప్పుడు పుల్లలేర గ్రామం అంటే అది అంతా అడవి ప్రాంతం అండి. పుల్లలేర గ్రామం వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే ఈ పుల్లలేరకు వచ్చిన పరిస్థితులు అంటే కొడితే ఇల్లు ఇడిచిపెట్టి పారిపోయినాడండి. తర్వాత దొంగ కిరసనాయలు అన్నాడు. దొంగ కిరసనాయలు అమ్మి పట్టుబడ్డాడు. అది యువకుడుగా ఉన్నప్పుడే. ఆ తర్వాత సైకిల్ మీద పేపర్లు వేశాడు. సరే, అతను అభివృద్ధి ఏదో అతను తెచ్చుకున్నాడు. అతను ఎవరికి పుట్టాడు? ఒక్క మాట చెప్పమన్నాడు. చెల్లికి బావకి పుట్టాడా? ఒకటి. రెండోది, ఆయన భార్య కనకదుర్గ 321 ఇప్పుడు చనిపోయింది. భార్యకి ఆయనకి విభేదాలు ఎందుకు వచ్చినాయి ఒక మాట చెప్పాలండి. విభేదాల వల్లే ఆమె చనిపోయింది. ఆ విభేదాల వల్లే ఈయన ఒక డాక్టర్ని పెళ్లి చేసుకొని ఇంకొక యాంకర్ని పక్కన పెట్టుకొని ఏసాలు వేస్తుంటే ఆమె ఖండించింది. ఖండిస్తే ఆయన భార్యకు కూడా పెళ్లి చేస్తా అనే పరిస్థితి ఆ రోజున. నువ్వు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకో అంటే ఆయన చేశాడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి ఆమెకి, కనకదుర్గమ్మ గారికి చెల్లెలుగా భావించి నీకు పెళ్లి చేస్తా అని చెప్పాను కాబట్టి ఆయన మనసులో మాట బయట పెట్టాడు. ఇంకెంతకన్నా దారుణం ఏముంటుందండి? ఇంట్లో కోడలు ఉంది, కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది. వాళ్ళకి పెళ్లి చేస్తానండి చెల్లెలుగా భావించి కొద్దిగా బుద్ధి కాస్త జ్ఞానం ఉపయోగించి మాట్లాడాలండి. విమర్శించు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించు. మావిగన్ మీద 5.5 కోట్ల ఆంధ్రులు చర్చ జరుగుతున్నారు. ఆ విషయం చంద్రబాబు నాయుడికి, ఈనాడికి, జ్యోతికి, టీవీపైకి తెలిసే ఈ దరిద్ర కూతురు డైవర్ట్ చేయటారు. సార్, అయితే అంటే రీసెంట్గా మనం చూసుకుంటే మొన్న గతంలో ఏమో ఆమె ఎవరో సుభాషిణి అనేమో భారతిరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఆ తర్వాత షర్మిల గారు మాట్లాడారు, సునీత గారు మాట్లాడారు, తర్వాత మొన్న కొంతమంది మాట్లాడారు. మొన్న ఏకంగా రోడ్డు మీద ఒక మహిళని కొట్టారు, మీరు చూసే ఉంటారు, జనసేన వాళ్ళు, అరవ శ్రీధర్ వాళ్ళు. నిన్న రాధాకృష్ణ ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఏమాత్రం విలువ లేదా? ఏమండి, స్టేజీల మీదనే మహిళలకు రక్షణ. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ అసలు ఎక్కడ మహిళల మీద అగాత్యాలు జరుగుతుంటే ఎక్కడ ప్రశ్నించే పరిస్థితి లేదు, వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఎమ్మెల్యే గారు ఆమె అడిగితే ఇంకొక ఆయన వచ్చి తాత శ్రీనివాస్ వచ్చి పెద్ద కొట్టుడు పెట్టాడు. కాదు అసలు ఎప్పుడన్నా బయటకు వచ్చిందండి? ఎప్పుడన్నా ఆమె వ్యాపారాలు ఏదో ఆమె చూసుకుంటుంది, ఎప్పుడన్నా రాజకీయాల విషయంలో బయటకు వచ్చిందా? ఎప్పుడు రాలేదు. ఇవాళ భారతంలో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? భారతంలో ట్రోల్ చేస్తే మనకు టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని ఉద్దేశమా? భారతం ముఖానికి వచ్చే ఒళ్ళు పొగులుతాడు అమ్మోడికి. భారతం ముఖానికి అది కూడా చదువుతుంది. అంత అవసరం భారతం ముఖానికి? ఆమె వ్యాపారాలు చేసుకుంటాం, పచ్చగా నడుపుకుంటుంది. ఎప్పుడన్నా స్లిప్ అయిందా ఒక మాట అన్నా? ఏనుగు పోతుంది, కుక్కలైనా మురుగుతాయి, వదిలేయండి. సింపుల్ గా ఒక మాట ఎవరికి కూడా తెలుసు. ఇక ఎవరో తిరుపుతామా? ఆమె వేషాలు చూసాం, సిగరెట్లు తాగటం, బీచ్లో దుల్లేటం. ఎందుకు ఆమె గురించి మాట్లాడటం కూడా మనకి టైం వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడో తెలియదు. అధికార పార్టీ రాకముందు 30,000 మహిళలు బయటికి పోయారన్నారు. వాళ్ళు ఒక్కళ్ళన్నా తెచ్చాయండి? అసలు పవన్ కళ్యాణేనా? అంటే పవనం అంటే మంచి గాలి, కళ్యాణం అంటే పెళ్లి. ప్రజల పట్ల మంచి సౌహృద్భావం ఈ సంబంధాలు పెంచుకోవాలి. మనకి మంచి చేయాలి. అట్లా కాకుండా కొద్దిగా బుర్రుండి ఆలోచించాలిగా. కనీసం ఖండించలేని పరిస్థితి. ఇప్పుడు నిన్న రేణుకా చౌదరి గారు ఉంది, దానికన్నా రెస్పాండ్ కావాలంటే ఏంటంటే కమరాజేనన్నా మేమన్నా మీ పార్టీలో భాగస్తులం కదా, బీజేపీ కానీ మేము కానీ భాగస్తులం కదా అని అడగాలిగా. కనీసం ప్రశ్నించకపోయినా అది అడగలేదు.
చేశాడు, అన్ని తప్పని తెలియంది, చర్య తీసుకోండి, ఏదో ఒక చర్య. ఓ 10 రోజులు సరిపోయింది, నేను ఏమైతే మళ్ళీ 11 రోజు వస్తాడు, కానీ పోతాడు. చర్య అనేది ముఖ్యమండి. ఏదైనా ఏ పార్టీలో అయినా తప్పు చేస్తే చర్య తీసుకోవాలి. ఇవాళ ఏవిఎం రామకృష్ణ అసలు ఆయన మనిషి కూడా పుట్టాడు అనేది నేను అనుకోవట్లా. అసలు వాళ్ళ అమ్మాయి పుట్టాడో అక్క చెల్లికి పుట్టాడో నాకైతే తెలియదు. ఆయన చెప్పినట్టే ఆయన అక్క చెల్లికి ఏమైనా పుట్టాడేమో, లేకపోతే ఇంట్లో పెళ్ళాన్ని కూడా చెల్లెలుగా భావించి పెళ్లి చేస్తానంటే ఆ వివాహంతోనే చచ్చిపోయింది. ఆ విషయాలు చాలా మందికి తెలియదు. కోడల విషయం కూడా బయటకు వస్తుంది. మనం మాట్లాడుకోవడం తప్పది, తప్పది. మనం మాకు సభ్యత సంస్కారం నేర్పడి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మేము అసలు ఆడవాళ్ళని మేము అపవిత్రంగా ఎప్పుడు మాట్లాడతాం. ఎవరైనా ఒకళ్ళిద్దరు మా పార్టీలో మాట్లాడుతూ వాళ్ళు కూడా మేము ఖండిస్తాం, మేము మాట్లాడాం. నీ ఇంట్లో లొసుకులు పెట్టుకొని నీ ఇంట్లో నీ భార్యకి పెళ్లి చేస్తానని చెప్పి ఎవరో డాక్టర్నో మీ యాంకర్నో నువ్వు తగులుకొని ఈమెను ఇంట్లో వచ్చి పంపించి అదేమంటే పెళ్లి చేస్తానని చెప్పి 100 కోట్లు ఇస్తానని చెప్పి ఆమె అమోద పబ్లిషర్స్ కి డైరెక్టర్, ఏబిఎన్ ఛానల్ కి మేనేజర్. అటువంటి ఆమె నువ్వు పక్కన నెట్టి సర్టిఫికేట్ చేసుకున్నావే, నీకు కొద్దిగా కూడా జ్ఞానం లేదా? అంటే నీ భార్యకి నువ్వేం చేసావో మీ వాళ్ళందరి భార్యలు అట్ట అనుకుంటాటండి, తప్పు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సరే నువ్వేమన్నా మాట్లాడతావా అంటే నీకు మళ్ళీ ఇంకొక యాంకరు జగన్మోహన్ రెడ్డి కిచిడి రాజధాని మావిగాని అంటాడు. ఏమంటే కిచిడి తినొచ్చు, బురద తినలేం కదండి. అమరావతి బురద రాజధాని, కిచిడి అనేది తినొచ్చు. వాళ్ళు చెప్పింది వాళ్ళే మాకు ప్రచారం చేస్తున్నారండి మావిగాని విషయంలో. మావిగాని నెంబర్ 1. ఇప్పుడు కూడా ఇవాళ నిన్న యాంకర్ చెప్పింది మావిగాని అనేది కిచిడి పార్టీ అని. కిచిడి తినొచ్చండి అందరూ. పొద్దున్నే చాలా మంది అంటారు, దాదాపు 150% మంది చిన్న పొడుగు 15 వర్గాలు డబ్బులు లేక 10 రూపాయల కిచిడి ప్యాకెట్ వస్తుందని పొద్దున్నే తింటారు. ఆ జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఆ మాట్లాడితే దానివల్ల ఏం వస్తుందనే విషయం కూడా తెలియకుండా మాట్లాడారు. ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో మనం చూసుకుంటే ఎవరో చిన్నపిల్లలు జస్ట్ రప్పరప్ప అని రాసినందుకే వాళ్ళని అరెస్టులు చేశారు, కోడిని కోసినందుకు అరెస్ట్ చేశారు. మనం చూసాం కేఎస్ఆర్ గారి లైవ్ షోలో ఎవరో ఏదో మాట్లాడినందుకు కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేశారు. ఇంత స్ట్రిక్ట్గా పనిచేసే అక్కడ మహిళా కమిషన్ కానీ పోలీస్ విభాగం కానీ ఈ మధ్యకాలంలో నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు అక్కడ. ఏమంటే నేను ఒక విషయం చెబుతాను, కేఎస్ఆర్ గారు ఏం చేశారు, ఖండించాలి. ఒక విషయం ఖండించకపోతే ఇప్పుడు నేను ఏదో బూత్ తిట్టా అంటే మీరు ఖండించగలుగుతారా? మీరు ట్రోల్ చేస్తారు కాకపోతే, అంతే కదా. ఖండించకపోతే నువ్వు కేసు పెడతావా? నువ్వు ఖండించలేదని మరి నిన్న ఎక్కడికి వెళ్తున్నా ఏం చేశాడండి, సత్యనారాయణ గారిని డెకాయిట్ అన్నాడు. అసలు డెకాయిట్లు ఎవరండి? మీరు దోపిడి దొంగలు, బందిపోట్లు, పూలందేవికి పాఠాలు నేర్పినటువంటి బందిపోట్లు చంద్రబాబు నాయుడు, ఏబిఎన్, ఈనాడు, TV5 మీ ఛానల్స్ అండి. దాంట్లో ఉండే యాంకర్స్ కూడా వాళ్ళే బందిపోటు ముఠా నాయకులు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనే పరిస్థితి మీకు లేదు అసలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ కోఆర్డినేటర్, పార్టీని ఎట్ట మళ్ళీ అధికారంలోకి తేవాలని ఆయన కష్టపడుతున్నాడు. దాని గురించి కూడా మీకు అవగాహన లేకుండా డెకాయిట్ అంటే ఏం డెకాయిట్ చేశాడు? నీ ఇంట్లో ఏమైనా లాకపోయాడా? నీ పెళ్ళాంగి వచ్చి ఏమైనా లాకపోయాడా వెంకటకృష్ణ గారు? మరి దాని మీద వెంకటకృష్ణ గారి మీద కేసు పెట్టాలి కదండి. అదే వెంకటకృష్ణ గారు చెబుతాడు మళ్ళీ అమరావతిలో తప్పులు జరిగినాయి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన దానికి మేము కూడా ఒప్పుకున్నాం. మరి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన మీద కేసులు పెట్టాలి కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద తల్లికి చెల్లికి పెళ్లి చేస్తాడనే విషయం మీద ఆయన మీద కేసు పెట్టాలి కదా. రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. రిపోర్ట్ ఇస్తామంటే ఇచ్చేవాడిని కూడా అరెస్ట్ చేసి కేసు పెడుతున్నారు. అటువంటి దుర్మార్గమైన పాలన, అటువంటి దుష్టతనం మనం ఎప్పుడో మహాభారతంలో ఉన్నాం, దుష్ట చతుష్టయం అని. ఇప్పుడు దుష్ట చతుష్టయం నడుతుంది చంద్రబాబు, ఏబిఎన్, ఈనాడు, TV5. ఈ దుష్ట చతుష్టయం పాలనలోనే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం కాబోతుంది. పెట్టుబడి లక్షల కోట్లు పెట్టుబడే పరిస్థితి లేనే లేదు. ఒక గుంత తవ్వి ఒక గుంత పొడ్చాలంటే 6 నెలలు పడుతుందండి. 10 అడుగులు తవ్వితే 11 అడుగుల నీళ్లు వస్తున్నాయి. మీరు చేసేది ఏం చెప్పండి? అవి ఏమైనా సక్రమైన భవనాల కట్టిన తర్వాత అవి ఎప్పుడైనా కూలి అనుకోండి, దానికి బాధ్యత ఎవరు వహించాలా? మీరే కదా. పైగా 4,000 చదరపడికి తీసుకోవాల్సింది 14,000, 13,000, 12,000.
ఎవరికి దోచిపెట్టాలనండి? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం సార్, మీరు నేను అందరం ఇల్లు కట్టుకుంటాం. ఎంత అవుతుందండి? ఒక 300 గజాల్లో ఇల్లు కట్టుకుంటే దాదాపు 80 లక్షల నుంచి 90 లక్షలు. ఏది లావిష్ గా కట్టుకుంటే. అవును. మరి ఆయన కోట్లు కోట్లు పెడుతున్నాడు. 12 రూపాయలు అంటే ఎంత అవుతుందండి? అదే 900 కోట్లు పెట్టడం 90 అంటే 9 కోట్లు కావాలి మనం కట్టే ఇల్లు ఆయనకి. ఎందుకు ఈ దోచిపెట్టడం దేనికి? శుభ్రంగా రాసే వాళ్ళకి లేదు. ఒక్క పరిశ్రమ అన్నా అమరావతిలో పెట్టించావా? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడో, వైజాగ్ అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని చెప్పాడు, పార్లమెంట్ లో కొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా వైజాగ్ అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అభివృద్ధి చెందే ప్రాంతంగా అవుతుందని ఎస్పీ ఎంపీ గారు మీద కూడా మాట్లాడినప్పుడు నువ్వు వైజాగ్ ప్రతి పరిశ్రమ వైజాగ్ పోవడం, ప్రతి కారిడారు తిరుపతికి పోవడం, ప్రతి డెవలప్మెంట్ నీకు సంబంధించిన వాళ్ళకి అడిగి పంపించి వాళ్ళ చేత బేరం మాట్లాడుకుని చేసుకోండి. అమరావతి ఇవ్వండి, ఒక 10,000 ఎకరాలు ఒక కంపెనీకి ఇవ్వండి, దాన్ని డెవలప్ చేయమండి ఆయన. లేకపోతే 4 కంపెనీలకి ఇవ్వండి, తలా 5,000 ఎకరాలు కానీ 4 కంపెనీలు 25,000 ఎకరాల చుట్టూ వాళ్ళు ట్రాఫిక్ అయితే చాలు. ఈ 3 ఏళ్లలో వాళ్ళు డెవలప్ చేస్తున్నట్లు కనపడుతుంది ప్రజలకి. ఎందుకంటే ప్రజలకు మభ్య పెట్టి మాటలు చెప్పి ప్రజలను మసిపూసి మారేడుగా చేయటం. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదండి. ఆయనకి మిషనరీ అనేది పొరపాటు, ఆయన పాయిజనరీ, ఆయన పాయిజనరీ, కుట్రు కోళ్ళ కుతంత్రులు కూటమి లక్షణం, ఆయన అంచర్ల లక్షణం. ఎవడు మాట్లాడకూడదు, ఎవడు చెప్పకూడదు. ఆయన గిరిగెత్తాడు. ఈ 4 ఆస్పెక్టులే మనం పరిపాలించాలా. కుళ్ళు, కుతంత్రం, దుర్మార్గం, ఈ 4 ఆస్పెక్టులోనే పనిచేయాలా. అందుకని ఆయన విజనరీ అని ఎవరైనా అన్నా కూడా తప్పేనండి. విజనరీ అంటే ఆయన పాయిజనరీ. విజనరీ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విజనరీ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చెప్పాడు, అది పొరపాటు తెలియదు. కానీ రిట్ ఆఫ్ మ్యానిఫెస్టోలో మేము విత్డ్రా చేసుకున్నాం, అది తెలుసో లేదో ఒకసారి గమనించండి. ఆ తర్వాత వైజాగ్కి అన్ని రకాల పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. మరి అమరావతిలో పెట్టండి, నేను కాదు, నేను కూడా ఒప్పుకుంటాం అమరావతిలో పెట్టే. అమరావతిలో ఒక్క చిన్న పరిశ్రమ కూడా రాదండి. అంటే వాడు ఒక పిల్లర్ వేయడానికి 30 అడుగులు రావాలి. అంటే భూమిలో 2 అంతస్తులు భూమిలో వాడు కట్టే దగ్గరండి. సార్ ఇప్పుడు మీరు అంటే చిలకలూరిపేటలో గతంలో కొన్ని ప్రయోగాలు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మళ్ళీ తిరిగి ఇప్పుడు రజనీ గారు బ్యాక్ టు చిలకలూరిపేటలా కనిపిస్తుంది. సో అక్కడ ఎలా ఉంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ పోరాటం ఎలా నడుస్తుంది? చిలకలూరిపేటలో పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయండి, డౌటే లేదు. కార్యకర్తలు క్యాడరు పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే నేను ఒక 6 నెలల నుంచి తిరుగుతున్నాను, ప్రతి గ్రామం తిరిగాను. పైగా మాకు మా మండలానికి ఆనుకొని దాదాపు ఒక 20-30 గ్రామాలు ఉన్నాయి, పిరంగిపురం మండలానికి ఆనుకొని. పైగా ఆ ఏరియాలో మొత్తం మాకు బంధుత్వం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, ఆమె చేత లబ్ధి పొంది కొంతమంది వ్యక్తులు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది కూడా త్వరలో సర్దుబాటు అవుతుంది. నేను పెద్దలకు చెప్పాను, సుబ్బారెడ్డి గారికి, సత్య రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను, పిలిచి మాట్లాడదాం, సర్దుబాటు చేద్దాం. అదేవిధంగా మేడం గారికి కూడా చెప్పాను, సర్దుబాటు చేసుకోమా, అసలు నెంబర్ 1గా ఉంటుందని. అక్కడ తెలుగుదేశం పాలన మనం చెప్పే పనే లేదు. విచిత్రంగా ఉంది తెలుగుదేశం పాలన. ఎందుకంటే పుల్లారావు గారికి మళ్ళీ సీట్ ఇస్తారో లేదో తెలియదు. బ్రహ్మాండ చిలకలూరిపేట ఖచ్చితంగా విన్నింగ్ కాన్స్టిట్యున్సీ చిలకలూరిపేట. రజనీ గారు మళ్ళీ గెలుస్తుంది, డౌటే లేదు. దాంతోపాటు సత్తెనపల్లికి కూడా సుధీర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. సో సత్తెనపల్లి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కార్యకర్తలు కొంచెం ఈ మధ్య అక్కడ గొడవలు అవి బాగా వింటున్నాం మనం సత్తెనపల్లిలో. మనం ఈ మధ్య గణపవరం సర్పంచ్ గారిని సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన మీద కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్, టీ కప్పుల తుఫాన్ లాంటిది. అది పెద్దలు పిలిచి సర్దుబాటు చేశారు బ్రహ్మాండంగా. నియోజకవర్గం కూడా ఇది కూడా నెంబర్ 1గా గెలిచే పని 100%. పైగా సుధీర్ భార్గవరెడ్డి గారు యువకుడు, డాక్టరు. ఆ అబ్బాయి కూడా చేతనైనంత సేవ చేస్తున్నాడు హాస్పిటల్ పరంగా, పార్టీ జనానికి. ఏమన్నా దెబ్బలు తగ్గిపోతే ఫ్రీగానే చేస్తున్నాడు. చాలా మంది చెబుతూ ఉంటారు.
అదేవిధంగా ఆ అబ్బాయి కూడా సౌమ్యుడు, వివాద రహితుడు ఆ అబ్బాయి. వివాదాలకు అందరూ పోడు, వివాద రహితుడు, అందరినీ కలుపుపోయే పరిస్థితి. ఆ అబ్బాయి కూడా ఖచ్చితంగా ఇక్కడ ఈ సత్తెనపల్లి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటండి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్లస్ రాష్ట్రంలో గాలి తోలింది కాబట్టి ఓడిపోయింది, కానీ మొన్న కూడా ఓడిపోయే పరిస్థితి లేనే లేదు. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.